స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరోసారి మనందరం ఈ రీతికి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉన్నది. మీరు కూడా ఈ కార్యక్రమాల కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఇతరులకు పరిచయం చేస్తూ మీ వంతు ఈ పరిచర్యలో పాల్పంపులు పొందుతున్నందుకై మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ పరిచర్య కొరకు ఇంకనూ మీరు ప్రార్థనలో కొనసాగించండి. అలాగే ఈ కార్యక్రమాలను ఇతరులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ మీ వ్యక్తిగత జీవితాలని ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపరచుకోవడానికి ఉపయోగించుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని కాసేపు ధ్యానం చేద్దాం. మన ధ్యాన భాగంగా మరొకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించినావు యెహోవా. నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. ఈ వాక్య భాగాన్ని మనం గత కొంతకాలం నుంచి ధ్యానం చేస్తున్నాం. భూమి మీద ప్రతి మనిషి కూడా ఆశీర్వదించబడిన స్థితిని కోరుకుంటారు. కోరుకోగానే ఆశీర్వాదం రాదు కదండి. అయితే ఆ ఆశీర్వాదము ఎలా వస్తుందో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వలన మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అని. సంపదను కలిగి ఉండటం అనేది మనము కలిగి ఉండే ఆశీర్వాదాలులో మొదటి విషయంగా మనం చెప్పుకున్నాం. రెండవది గర్భఫలమును కలిగి ఉండటం. మూడవది మనము చేయుచున్న చేతి పనులను ఆశీర్వదించబడుట. ఇవన్నీ కూడా దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదాలు. ఇవి కేవలం దేవుడు మనకు అనుగ్రహించడం ద్వారా మనం వీటిని పొందుకొని ఉంటాం, కలిగి ఉంటాం అనేది జరుగుతుందన్నమాట. అయితే ప్రియులారా గమనించండి, మనము చేయుట ద్వారా కూడా, మనము కలిగి ఉండడం ద్వారా కూడా ఆశీర్వాదం అనేది మనకు అనుగ్రహించబడుతుంది. దానిని కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా అతి ప్రాముఖ్యమైన ఆశీర్వాదాన్ని ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపొస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ప్రియులారా, అపొస్తలుడైన పేతురు గారు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనకి కనబడుతున్నాయి. పేతురు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని పేతురు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. ఇక్కడ ఒక ఆశీర్వాదం కనబడుతుంది.
ఈ ఆశీర్వాదము భూమి మీద ఒక మనిషి కలిగి ఉన్న ఆశీర్వాదాలన్నిటిలో కల్లా గొప్ప ఆశీర్వాదం. ఆ మాటకు వస్తే ఇక ఏ ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా ఈ ఆశీర్వాదముతో సాటి అయిన ఆశీర్వాదం ప్రపంచంలో మరొకటి లేనే లేదు. ఏంటిది ఆశీర్వాదం అంటే దుష్టత్వం నుండి మళ్లింపబడుట వలన వచ్చే ఆశీర్వాదం. ఏమిటి ఆశీర్వాదం? దుష్టత్వం నుండి మళ్లింపబడుట. ఇది రక్షణ అనే ఆశీర్వాదం. రక్షణ అనేది ఈ లోకంలో ఉన్న భాగ్యములన్నిటిలో కల్లా గొప్ప భాగ్యం. దాన్ని కూడా మీ ఎదుట తీసుకురావడానికి నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు యొక్క భాగ్యం ఏంటిది అని అంటే యెహోవా నిన్ను రక్షించాడు కదా. ఆ రక్షణతో సాటి అయిన నీలాంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, రక్షణ అనేది గొప్ప ఆశీర్వాదం. రక్షణ అనేది గొప్ప భాగ్యం. అంత మాత్రమే కాదు, హెబ్రీ గ్రంథకర్త దీని గురించి మాట్లాడిన మరొక మాట నేను మీ ఎదురు తీసుకొస్తున్నాను. 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాం. రక్షణ ఎంతో గొప్పది. ఇంత అని చెప్పలేనంత గొప్పది. ఇంత గొప్ప రక్షణను అన్నాడు కదా. ఇంత అని, ఎంత అని అంటే ప్రియులారా, 2వ వాక్యంలో మనం చదువుతాం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. ప్రతి అతిక్రమము, ప్రతి అవిధేయత కూడా ఏం చేయబడి అంటే న్యాయమైన ప్రతిఫలం పొందేసేసినాయి సిలువలో. క్రీస్తునందు ప్రియులారా, రక్షణ గొప్ప ఆశీర్వాదం. రక్షణ గొప్ప భాగ్యం. రక్షణ ఎంతో గొప్పది అనే సంగతిని ఈ వాక్య భాగాల్లో మనం చదువుతున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, దీని గురించి ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటను కూడా మీ ఎదురు తీసుకురావడానికి నేను ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రియులారా, పరలోకములో స్తుతించబడుతున్న భూలోకంలో పొందుకున్న ఒక గొప్ప విషయం ఏమిటి అని అంటే రక్షణ. పరలోకములో స్తుతింపబడుతున్న గొప్ప కార్యం భూమి మీద పొందుకున్న రక్షణ. ఆహా, ఎంత గొప్పదండి, ఎంత గొప్ప భాగ్యమండి. ఈ రోజున సగటు మానవునికి రక్షణ భాగ్యముగా కనబడుతుందా? రక్షణ ఆశీర్వాదంగా కనబడుతుందా? రక్షణ ఎంతో గొప్పది అన్నట్టుగా కనబడుతుందా? రక్షణ పరలోకంలో స్తుతింపబడే ఒక గొప్ప కార్యక్రమం అనే సంగతి అర్థమవుతుందా? దైవలేఖనం ఈ మాట చెప్తా ఉంది. క్రీస్తునందు ప్రియులారా, రక్షణ అనేది గొప్ప ఆశీర్వాదం. నీకు భూ సంబంధమైన ఏ ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా గొప్పది అంటూ ఏంటిది అంటే రక్షణ. ఒక వ్యక్తి రక్షణ పొందారు అని అంటే ఇక ఆ వ్యక్తి ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి కూడా ఈ రక్షణ పొందిన వ్యక్తితో సాటి కాదు అని వాక్యం చెబుతుంది. రక్షణ పొందకుండా ఒక వ్యక్తి లోకంలో ఎంత గొప్ప కీర్తి పొందినా, ఎంత ఘనత పొందినా ఆ వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తితో సాటి అయిన వాడు కాదు, సాటి అయిన వ్యక్తి కాదు. లేఖనం చెబుతున్న మాట అది. క్రీస్తునందు ప్రియులారా, ఏంటి దానికి అంత గొప్పతనము అని అంటే అపొస్తలుల కార్యగ్రంథంలో మనం చదివిన మాట ఏంటంటే దుష్టత్వం నుండి మళ్లింపబడుట. దుష్టత్వం నుండి మళ్లింపబడుట అనగా పాపము నుండి మళ్లింపబడుట. దేవుని బిడ్డలారా గమనించండి, మనుషుని యొక్క అత్యవసరత ఏమిటి అని అంటే
పాపం నుంచి విడిపించబడిన జీవితము మానవుని యొక్క అత్యవసరమైన విషయం. మానవుని యొక్క అత్యవసరమైన సంగతి ఏంటంటే పాపం నుంచి విడిపించబడిన జీవితం. పాప సంబంధమైన జీవితం దేవునితో సంబంధం లేనిది. పాప సంబంధమైన జీవితం దేవునితో సంబంధం లేనిది మాత్రమే కాదు, పాప సంబంధమైన జీవితంలో ఉండే ఒక వ్యక్తి ఎన్ని చేసినా అవి దేవుని లెక్కలోకి ఎంత మాత్రము కూడా చేర్చబడవు అని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనము గమనించాల్సిన అవసరం మనకున్నది. ప్రియమైన సోదరి సోదరులారా, మానవ జీవితాలను రెండుగా మనం విభజించవచ్చు. ఒకటి రక్షణ పొందిన జీవితం, రక్షణ పొందని జీవితం. భూమి మీద ఈ రెండింటికి సంబంధించిన వ్యక్తులే ఉంటారు. ఇక ఒక వ్యక్తి భూమి మీద పుట్టి జీవించుతున్న ఒక వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తి అయినా అయి ఉంటారు, లేదంటే రక్షణ పొందని వ్యక్తి అయినా అయి ఉంటారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రెండిట్లో నువ్వు దేనికి సంబంధించిన వ్యక్తివి? నువ్వు రక్షణ పొందిన వ్యక్తివా, రక్షణ పొందని వ్యక్తివా? రక్షణ అంటే ఏంటి? దాని గురించి కూడా దేవుని వాక్యాలు చెప్తా ఉంది. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రక్షణ అనగా దైవలేఖనం చెప్తా ఉంది, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవంటావు. 2, దేవుడు మృతులలో నుండి ఆయనను అనగా యేసుక్రీస్తు వారిని లేపనని హృదయమందు విశ్వసించటం రక్షణ. ప్రియులారా, దయచేసి జాగ్రత్తగా ఈ మాట వినండి. గతంలో మనము రక్షణను గురించి చాలా కార్యక్రమాలు మనం విన్నాం. మరొకసారి మీ ఎదుటికి తీసుకొస్తా ఉన్నాను. రక్షణ అనే దాంట్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి మారు మనసు, 2 బాప్తిస్మం. మారు మనసులో తిరిగి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి పశ్చాత్తాపము, రెండవది విశ్వాసము. ఏమిటి పశ్చాత్తాపం? మన జీవితము పాప సంబంధమైన జీవితం. ఈ పాప సంబంధమైన జీవితము దేవునికి పూర్తిగా వ్యతిరేకమైనది. ఈ వ్యతిరేకమైన జీవితంలో జీవించుచున్న మనము ఇప్పుడు దేవుని వైపు తిరుగుట ద్వారా మనము దేవునితో సంబంధంలోకి వస్తాం. దేవుని వైపు తిరగటం అంటే అర్థం ఏంటి అంటే పాపమును విడిచిపెట్టుట. పాపమును విడిచిపెట్టుట అనగా మనము ఇప్పటి వరకు చేసిన పాపాల విషయమై దేవుని పాద సన్నిధిలో పశ్చాత్తాపడాలి. దానికి మంచి ఉదాహరణ సుంకరి అనబడిన వ్యక్తి. దేవాలయానికి 2 వ్యక్తులు వచ్చారు ప్రార్థన చేయటానికి. పరిసయ్యుడు చక్కగా లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సుంకరి దూరంగా నిలబడ్డాడు. కనీసం ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలట్లేదు. ఆ పరిస్థితుల్లో ఈ సుంకరి దేవునికి చేసిన ప్రార్థన ఏమిటి అని అంటే, దేవా, పాపినైన నన్ను కరుణించు అని గుండె బాదుకుంటూ దేవునికి ప్రార్థన చేశాడు. తదుపరి ఆ సుంకరి గురించి చెప్పబడిన మాట మనందరికీ తెలుసు. అతడు నీతిమంతుడని తీర్చబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాల విషయమై పశ్చాత్తాపడటం అనేది చాలా విలువైనది. మన ఆలోచనలు పాపం, మన తలంపులు పాపం, మన చూపులు పాపం, మన స్వభావమే పాప స్వభావమైనది. కాబట్టి ఈ పాప స్వభావంతో బ్రతుకుతున్న మనము ఇంతవరకు మన జీవితంలో దేవునికి విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ విషయాన్ని కూడా నేను మీదకి తీసుకొస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. మన పాపములను మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవునికి స్తోత్రం. ప్రియమైన సోదరి సోదరులను దయచేసి గమనించండి. మన పాపాలు గనక మనం ఒప్పుకోగలగటం ప్రారంభిస్తే ఆయన తన పవిత్రమైన రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నమ్మదగిన వాడు నీతిమంతుడు ఆయన కనుక మన పాపాలను క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. పాపాలకు క్షమాపణ ఎక్కడ ఉన్నదని అంటే యేసయ్య పాదాల చెంత ఉన్నది. మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, క్షమిస్తాడు.
ఒప్పుకుంటే క్షమాపణ ఉన్నది. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అని వాక్యం చెప్తా ఉంది. సామెతల గ్రంథకర్త ఆ మాటను చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మన దోషాలు, అవిధేయతలు, పాపాలు దేవుని పాదాల చెంత ఒప్పుకోవాలి. ఈ రోజున పాపపు ఒప్పుకోలు అని అంటే ఈ రోజున చాలామంది మనుషులు అంగీకరించే బోధగా లేదు. ఏకాడికి పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. నేను ఒక సంఘటన విన్నాను. అదేమంటే, ఒక అతను కొంత డబ్బులు పంపిస్తూ ఒక సంస్థ వారికి డబ్బులు పంపించాడు. పంపిస్తే ఆ క్రైస్తవ సంస్థ వారు, మీ డబ్బులు మాకు ముట్టిని, దేవుడు మిమ్మను మీ వ్యాపారాన్ని దీవించునుగా కానీ తిరిగి వారు ఉత్తరం కూడా రాశారు. ఇంతకీ వీరు చేసే వ్యాపారం ఏంటో తెలుసండి? బ్రాందీ షాపు. ఎంత దారుణం అండి! ఎక్కడికో డబ్బులు పంపించారు, అక్కడి నుంచి వచ్చిన ఉత్తరం ఏంటంటే, దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని మీ వ్యాపారాన్ని దీవించునుగాక అని ఉత్తరం వచ్చింది. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఆ సేవకుడేమో మీరు చేస్తున్న వ్యాపారం మంచిది కాదు అని చెప్తున్నాడు. ఎక్కడో ఉన్న ఆ సేవకుడేమో చక్కగా దేవుడు మీ వ్యాపారాన్ని దీవించునుగాక అంటున్నాడు. ఈ రెండిట్లో ఏది ఇష్టపడతారు? ఎంత విచారం! ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్తగా ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. పాపములో ఉండి మనం చేసే భక్తి కానివ్వండి, పాపంలో ఉండి దేవునికి మనం ఎంత ఇచ్చినా కానివ్వండి, పాపంలో ఉండి మనం దేవుని కొరకు ఎంత చేసినా కానివ్వండి, ప్రియులారా, జాషువా డానియల్ గారు అనే ఒక గొప్ప దైవజనుడు పలికిన మాట, తీసుకెళ్ళి మున్సిపాలిటీ చెత్తలో పడేయండి అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మన డబ్బు కాదు ఆయనకు కావాల్సింది, మనం చేసే పరిచర్య కాదు ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది పవిత్రపరచబడిన జీవితము, క్షమించబడిన జీవితం ఆయన కోరుకుంటున్నాడు. డబ్బులు కావాలనుకుంటే సుంకరితో ఏం పని? డబ్బులు కావాలనుకుంటే పేద లాజరుతో ఏం పని? డబ్బులు కావాలంటే పేదవారైన మాసిదోనీయులతో ఏం పని? లేదు. దేవుని బిడ్డలారా, భూమి అందున్న సమస్తము సర్వలోకము ఆయనవి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మనం ఇచ్చేదాన్ని బట్టి ఆయన సంతోషపడ్డాడు. మనం ఇచ్చేది కాదు ఆయనకు కావాల్సింది, మనం ఆయనకు కావాలి. నీవు ఆయనకు కావాలి. నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. నిన్ను ఎలా కోరుకున్నాడు? నిన్ను ఉన్న పాటను కోరుకుంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా అయినా నిన్ను కోరుకుంటున్నాడు. నీ పరిస్థితి ఎంత ఘోరమైనదో అయినా నిన్ను కోరుకుంటున్నాడు. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నీలో ఉన్న పాపమును ఆయన ద్వేషిస్తున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అంటే, నీ అవిధేయతలు, పాపాలు యథార్థంగా ప్రభు పాదాల చెంత ఒప్పుకోవటమే నువ్వు చేయాల్సిన పని. ప్రభు పాదాల చెంత ఆయన రక్తము చేత కడగబట్టమే నీకు కావలసిన దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన కార్యమై ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గొప్ప ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? ఇది ఎలా ఆశీర్వాదం అని అంటే, ప్రియులారా, ఇందాక నేను చెప్పాను, రక్షణలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మారు మనసు, రెండవది బాప్తిస్మం. మళ్ళీ మారు మనసులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి పశ్చాత్తాపం, రెండవది విశ్వాసం. పశ్చాత్తాపం మన పాపాల విషయమై మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో అప్పుడు మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన విశ్వాసమునకు కర్త, విశ్వాసమునకు ఆధారం యేసుక్రీస్తు వారు. ఎలాగునా? ఏమని విశ్వసించాలి? మనకు కావాల్సింది అంటే పాపక్షమాపణ. పాపక్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? ఎవరి దగ్గర దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? నీ భక్తి కార్యక్రమాలు, నీ దాన ధర్మాలు, నీ యాగాలు, నువ్వు చేసే భక్తి సంబంధమైన ఏ కార్యక్రమైనా నీకు పాపక్షమాపణ దయచేస్తుందా? వాటికి అంత శక్తి ఉన్నదా? లేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో చేసిన కార్యం వలన నీకు పాపక్షమాపణ దొరుకుతుంది. శిలువ దగ్గరికి వస్తే ఎంత ఘోర పాపైనా సరే క్షమించబడతారు. యేసయ్య శిలువ దగ్గర ఎంత భయంకరమైన పాపికైనా సరే క్షమాపణ దొరుకుతుంది. ఆయన దగ్గర మాత్రమే క్షమాపణ దొరుకుతుంది. పాపులను క్షమించడానికి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. పాపాలు క్షమించే అధికారం యేసుక్రీస్తు వారికి ఒక్కరికి మాత్రమే అనుగ్రహించబడింది. ఆయన ఒక్కరు మాత్రమే కలిగిన అధికారము పాపాలు క్షమించే అధికారం. ప్రియమైన సోదరి సోదరులారా,
ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వసించాలి అని అంటే, ఆయన సిలువలో మరణించారు. ఎందుకు మరణించారు అనుకుంటున్నారు? చేతకాక మరణించారా? ఏదైనా పాపం చేసి సిలువ శిక్షను భరించారు అనుకుంటున్నారా? ఈ రోజులో చాలామంది యేసుక్రీస్తు సిలువ కార్యాన్ని, ఘనమైన మహోన్నతమైన ఆ సిలువ కార్యాన్ని ఎంత అపహాస్యంగా మాట్లాడుతున్నారు. మాట్లాడినంత మాత్రాన దానికి ఉన్న మహోన్నత తగ్గిపోయేది కాదు. మాట్లాడినంత మాత్రాన దాని యొక్క గొప్పది కొంచెం రవంత కూడా తగ్గదు. కాకపోతే మాట్లాడుతున్న వ్యక్తులు ఎంతో నష్టపోతున్నారనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, ఈ మాటను దయచేసి శ్రద్ధగా వినండి. సిలువ కార్యము ద్వారా మనకు చేకూర్చబడింది ఏంటిదనంటే, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన కారణం ఏమిటంటే, వాస్తవానికి ఆ సిలువలో యేసు ప్రభు ఉన్న స్థానంలో నీవు ఉండవలసిన వ్యక్తివి. నీకు బదులుగా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు. నీవు అనుభవించవలసిన శిక్ష అంతా తాను భరించాడు. నీకు విమోచన సిద్ధం చేశాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించింది నా కొరకు, నాకు యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ సిద్ధంగా ఉన్నదని హృదయములో విశ్వసించటమే నువ్వు చేయాల్సిన పని. నీవు విశ్వసిస్తే దేవుడు చేసే కార్యం ఏంటంటే కృప ద్వారా ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆహా, ఎంత గొప్ప రక్షణ! ఎవరిస్తారండి ఈ రక్షణ? ఎక్కడి నుంచి వస్తుందండి ఈ రక్షణ? ప్రియులారా, దయచేసి వినండి. ఈ రక్షణ అనేది నువ్వు మారుమనసు పొంది, అనగా పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఇప్పుడు బాప్తిస్మం అనే అనుభవంలోకి వస్తే నీవు రక్షణ పొందుతావు. మారు మనసు లేని బాప్తిస్మానికి విలువ లేదు. ఎన్నిక కాదు అది. ఎందుకో తెలుసా? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. దైవలేఖనం చెప్తా ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37-38 వాక్యాలు చదువుతున్నాను. వారు ఈ మాట విని హృదయంలో నచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఎంత చక్కని మాట! మిమ్మల్ని ఏం చేయమంటారు? మీరు చేయాల్సిందేం లేదు, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోనండి. ఎంత చక్కగా, ఎంత డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇక ఈ వచనం కాదని నువ్వేం చెప్పగలుగుతావు? ముందు మారు మనసు పొందాలి, తదుపరి బాప్తిస్మం తీసుకోవాలి. మారు మనసు పొందే తీసుకున్నావా బాప్తిస్మం? మారు మనసు పొంది తీసుకున్నదన నీ బాప్తిస్మం ఇప్పటికైనా మించింది లేదు. ప్రియమైన సోదరి సోదరులారా, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటేనే ఆ బాప్తిస్మానికి విలువ ఉంటుంది. దైవ లేఖన అధికార ప్రకారం చెప్పబడుతున్న మాట. ప్రియులారా, అప్పుడు నీవు రక్షించబడతావు. అప్పుడు ఏమవుతుందో మీ ఎదుటికి నేను ఒక చక్కని మాటను తీసుకొస్తాను. రక్షణ ఆశీర్వాదము ఎలాగునో ఈ దినాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం దైవ లేఖనము ఇలా చెప్తూ ఉంది. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎంత చక్కని వాక్యం! నీవు యేసుక్రీస్తునందు ఎప్పుడైతే విశ్వసించావో అప్పుడు నీకు ఒక అధికారం అనుగ్రహించబడతా ఉంది. ఏంటిదనంటే, నీవు దేవుని బిడ్డవు, నీవు దేవుని సంతతిలోకి వచ్చేసేసావు, నీవు దేవుని కుటుంబమునకు చెందిన వ్యక్తివి అవుతూ ఉన్నావు. ఆహా, ఇక ఇంతకంటే దాన్ని ఏం కావాలంటారు? ఇది కదా గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు దేవుణ్ణి నీవు తండ్రి అని పిలిచే ఒక అధికారాన్ని పొందుకుంటావు. భిక్షగాడు అమ్మానే పిలుస్తాడు, పుట్టిన కుమారుడు కూడా అమ్మానే పిలుస్తాడు. భిక్షగాడు అమ్మాని పిలిచినంత మాత్రాన ఆ తల్లికి కొడుకు అవడు. ఆ పిల్లోడిని కాదని వాడికి భిక్ష వేసినంత మాత్రాన ఈ పిల్లాడు కుమారుడు కాకుండా పోడు. గమనించారా? ఈరోజున చాలామంది రక్షణ పొందకుండానే దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చు. రక్షణ పొందకుండా దేవుణ్ణి తండ్రి అని పిలిస్తే, దేవుడు నీ తండ్రి కాకుండా నువ్వు తండ్రిని పిలిస్తే
నువ్వు ఒక భిక్షగాడివి అనే సంగతిని గుర్తుపెట్టుకో, ఒక భిక్షగత్తెవని గుర్తుపెట్టుకో. దేవుని దగ్గర రక్షణ పొందిన వ్యక్తుల కంటే నువ్వు భౌతికంగా ఎంత ఆశీర్వదించబడిన వ్యక్తి అయినా ఉండొచ్చు, దేవుడు నీకు భిక్షం వేశాడని గుర్తుపెట్టుకో. దేవునికి కావాల్సిన భిక్షగాళ్ళు కాదు, ఆయన పిల్లలు అని పిలువబడే వ్యక్తులు కావాలి ఆయనకి. అప్పుడు ఆయనకు వారి యందు సంతోషం కలుగుతుంది. ఈ రోజున దేవుని ద్వారా నువ్వు ఎంత ఆశీర్వదించబడినా రక్షణ కనుక పొందకపోతే నీకు దేవునికి సంబంధం లేదు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, నీవెవరు అయినా సరే యేసుక్రీస్తు ద్వారా ఈ దైవ సంబంధంలో గనక రాగలిగినట్లయితే రక్షణ అనే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతున్నావు. అట్టి మహాకృప ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఇంకా ఎవరైతే పొందలేదో, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని దేవుని వాక్యం తెలియజేస్తుంటుండగా ఈ గొప్ప రక్షణ పొంది ఆయన బిడ్డవుగా, ఆయన కుటుంబీకురాలుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల దేవా, నీకు వందనాలు. విత్తబడిన మాటలకు మీరు నీరుగట్టి ఫలింపచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఇంకా రక్షణ అనే ఆశీర్వాదం పొందనివారు, ఈ ధన్యత, ఈ భాగ్యం పొందనివారు నిర్లక్ష్యం చేయక రక్షణ పొంది నీ బిడ్డలుగా, నీ కుటుంబీకులుగా మార్చబడినట్లు మీరు దర్శించి సహాయం చేయండి. అనారోగ్యాలతో ఉన్నవారిని మీరు ముట్టి స్వస్థపరచండి. నీ బిడ్డలు ఎవరైతే అవసరతలు కలిగి ఉన్నారో మీకు బాగా తెలుసు కదా నాయన. నీ బిడ్డల పట్ల సహాయం చేయండి. మీది మిక్కిలిగా మమ్మల్ని అందరినీ మీరు ఆకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరిచి మహిమ పొందుతారని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి, వాక్యం చేత దర్శించబడిన వారికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైన నడిపించి దీవించి తన రాకడ కొరకే మనందరినీ సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము.